అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా. సార్ 3 bullets సార్. స్పాట్లోనే ఉన్నావా? స్పాట్లోనే ఉన్నాను. క్లోజ్ టీమ్ రిపోర్ట్స్ పంపించు. ఓకే సార్. ఈరోజు నీ బర్త్డే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని 5గురిని చంపేశాను. 6వ వ్యక్తి నీ బాయ్ ఫ్రెండ్ శంకర్ గాడి ఆత్మని కూడా త్వరలోనే నీ దగ్గరికి చేరుస్తాను. నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఇప్పటికైనా జరిగిన దాని గురించి నాతో చెప్పు. చెప్తాను. ఎంతో ఎంతో సంతోషంగా ఉండే మా ఫ్యామిలీ విజయవంతం అయ్యేలాగా చూసుకోండి. ఓం మహాగణాధిపతి నమః. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ ఆరతి కళ్ళకద్దుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, మనో వాంఛా ఫల సిద్ధిరస్తు. ఏమ్మా నాన్నగారు రాలేదా? మా పెద్దమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఆయన వైజాగ్ వెళ్ళారండి. ఈ సౌభాగ్యవతికి చక్కని మొగుడొస్తాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిగ్గు చూడు. ఇల్లు కూడా అలర్మాలెట్టేశారా? దేవుడికి దండం పెట్టుకోండి. పురుస్తాజముదాయ హార్షక్రహ ప్రవిద్వాన్ ప్రదిశతస్రహ తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా, శుభం భూయాత్. ఇంకా మీ ఆటలు చాలు. పెద్దానికి ఆఫీస్ టైం అవుతుంది, నీకేమో బస్ టైం అవుతుంది. కాసేపు కూర్చొని వెళ్దాం మమ్మీ. సరే పదండి, కొంచెంసేపు కూర్చుని తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్యా. అమ్మా ఇదిగో అక్క. వద్దు నమస్కారమంటుంటే దేవుని పాదాల దగ్గర పువ్వు పెట్టు. అలా చెప్పక్క. సరే మరీ ఓవర్. ఎంత దెబ్బ తగిలిందమ్మా. రక్తం కూడా కారుతుంది. చూసుకోవద్దా? అయ్యో ఏం పిల్లలో ఏమో, అంతా తొందర ఎక్కువే. ఉన్నమ్మా నేను కడతాను. నొప్పిగా ఉందా? అవునక్క. చూసుకోవాలి కదే. ఆ కొబ్బరి చిప్ప నేను తీసుకున్నా బాగుండేది. అనవసరంగా దీని వేలు నలిగింది చూడు. ఉండవే. అక్క నన్ను లైఫ్ లాంగ్ ఇలాగే చూసుకుంటారా? ఏమ్మా చిన్న గాయానికి ఇలా అయిపోతున్నారు. పెళ్ళై అత్తారింటికెళ్తే ఎలా ఉండగలరమ్మా? మా చిట్టి తల్లికి ఏ కష్టం కలిగించని ఇల్లరిక పళ్ళుని తెచ్చుకుంటాం. ఏంటి చల్లగా ఉందా? కాస్త దగ్గరగా రావచ్చుగా. ఏ ఆడపిల్లైనా చలిని జయించాలంటే ఒకే ఒక మార్గం ఉంది తెలుసా? ఏంటది? వెచ్చని మగాడి కౌగిలి. అది సరేగాని ఇంతకీ మన మ్యారేజ్ విషయం ఏం చేసావు? అప్పుడేనా? కొన్ని రోజులు ఇలా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. ఏయ్,
ఏంటలా ఫీల్ అవుతున్నావు? ఎవరబ్బా అలెక్కితో అతను? కూల్ యా, టెన్షన్ అవ్వకు. చూడు శంకర్, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయాలంటున్నావు కానీ వైఫ్గా నన్ను దగ్గరికి తీసుకోవన్నమాట. కూల్ యార్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రేపు మార్నింగ్ మనం డైలీ కలిసే చోట వెయిట్ చేయి. నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను, ఓకేనా? ఓకే. ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. సంథింగ్ ఇస్ దేర్. హలో నిషా, హా, చెప్పండి డాడీ. ఏంటమ్మా వెళ్ళగానే ఫోన్ చేయాలని తెలీదా? ఇక్కడ మీ అమ్మ నేను ఎంత టెన్షన్ పడుతున్నావు. సారీ డాడీ, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండి అసలు ఫోన్ చేయాలన్న సంగతే మర్చిపోయాను. సరేనమ్మా, సేఫ్గా చేరావా? ఎవ్రీథింగ్ ఓకే, ఫైన్. అలెక్కే ఉందా? లేదమ్మా, సాయంత్రం అందరూ ఇంటికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తాం, మాట్లాడుతూ గాని. ఓకే డాడీ, బాయ్. పనిలో పడిందంటే చాలు ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరూ గుర్తుండ్రు. హలో శంకర్. ఆన్ ది వే, ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, అక్కడే ఉండు. ఓకే బాయ్. అలెక్స్ అంటే మీరు? అవునండి. రండి, శంకర్ పంపించాడు. ఓకే. రండి. అలా కూర్చోండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్స్. శంకర్ అయ్యి ఉంటాడు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? పట్టపగలే వీడితో వ్యభిచారం చేస్తూ ఎందుకంటావా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటే అతని కోసం ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సార్. అన్నయ్య మీరైనా చెప్పండి సార్. నిజం సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ వాడండి, నేను చూసుకుంటాను కదా. అక్క. ఈ కేసు గురించి మీరు మర్చిపోండి సార్. ఓకే సార్. అలెక్యా, ఏమ్మా ఏం జరిగింది? అదక్క జరిగింది సార్. మాది మధ్యతరగతి కుటుంబం. నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి. ప్లీజ్ సార్, నా చెల్లిని వదిలేయండి సార్. సరే, ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి, వదిలేస్తాం. థ్యాంక్ యూ సార్. అసలు అతను ఎక్కడుంటాడే? పంజాగుట్ట మేలాంజ్లో ఉంటాడక్క. తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క. ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడక్క. సరే, నేను అతనితో మాట్లాడతాను. అలాగే, నేను తీసుకొస్తాను. ఓకే ఓకే సార్, అతన్ని నేను తీసుకొస్తాను. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, లేదంటే రేపు కోర్టులో కలుద్దాం. ప్రియా, BMW బుక్ చేశాను. ఓకే. అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి. ఓకే శంకర్, బాయ్. రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, శంకర్ అంటే మీరేనా? యా, మీరు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే, కూర్చోండి. నా చెల్లి అలెక్య గురించి. ఓ, అలేకే గురించా? చెప్పండి, ఏమైంది? మీరిచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు. మీరొక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు. ప్లీజ్. రోజు ఒక్కటే డ్రెస్ వేసుకుంటామా? ఒకటే సినిమా చూస్తామా? లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు. నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను, అందులో ఈ అలైక్య కూడా. ఇదంతా నేను కావాలని చేయించాను. పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాను. You cheat! స్మార్ట్ కూడా. ఇదే పని నేను చేస్తే అనామిక,
టైంలో ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సార్, సరే సరే, ఏ స్టేషన్లో ఉంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. నువ్వేం భయపడమ్మా, నీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. యూ డోంట్ వర్రీ, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాగా. మీరే ఎలాగైనా కాపాడాలి సార్, ప్లీజ్. అనామిక, నువ్వు నా సొంత మనిషి, చట్టంతో చదరంగం ఆడేవాడిది. నీ చెల్లిని కాపాడలేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్.